పల్నాడు జిల్లా చిలకలూరిపేట. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని తన నివాసంలో మాజీ మంత్రి విడుదల రజని నేటి ఉదయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సమాధానం ఇస్తూ టీడీపీ నాయకులు పట్టణంలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట పట్టణ టీడీపీ అధ్యక్షుడు సమద్ ఖాన్ మాట్లాడుతూ మాజీ మంత్రి విడుదల రజని తనపైన, తన కుటుంబం పైన, వైసీపీ నాయకులపైన అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె చెప్పారని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలల నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతుంటే ఇన్ని రోజులు రజని ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. తెర నేడు తన దాకా వస్తే వైసీపీ నాయకులు, కార్యకర్తలు గుర్తుకు వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. ఆమెపై ఎవరో అక్రమ కేసులు పెట్టలేదని, ఆమె పిల్లికోడిని అక్రమంగా కేసు పెట్టి ఇబ్బంది పెట్టింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇకపోతే ఆమె మామ 70 సంవత్సరాల కురు వృద్ధుడని, ఆయనపై కూడా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె చెప్పినట్లు ఆయన అన్నారు. అయితే ఆమె మామ ఏమీ స్వతంత్ర సమరయోధుడు కాదని, భూ కబ్జాలు, అక్రమ మైనింగ్, గ్రానైట్ వంటి పలువురు వ్యాపారస్తుల వద్ద నుండి సుంకం వసూలు చేసిన ఘనత ఆయనదని ఆయన అన్నారు. అలాగే ఆమె మరిది ఒక అమాయకుడని ఆమె తెలిపారని ఆయన అన్నారు. అయితే అతను మరిదేమీ అమాయకుడు కాదని, సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి టీడీపీ వారిపై అసభ్య ప్రచారం చేసిన వ్యక్తిని ఆయన తెలిపారు. పుల్లారావు మచ్చలేని నాయకుడని ఆయన తెలిపారు. అలాగే మాది పురుషోత్తపట్నం అని రజనీ కాలర్ ఎగరేస్తుందని అన్నారు. ఒకవేళ పురుషోత్తపట్నం వారే ఆమె వెంట ఉంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆమెకు 1000 పైన ఓట్లు ఎందుకు తక్కువ వచ్చాయో ఆమె ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు తాము వైకాపా వారిపై ఎటువంటి కేసులు పెట్టలేదని, మీరే పెట్టారని చెబుతున్నారు. కాబట్టి ఇకపై మీరే చూస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు 3 మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. పఠాన్ సమద్ ఖాన్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు, చిలకలూరిపేట. నీ అవినీతి అంతా బయటకు వస్తుంది. ఇది ట్రైల్ మాత్రమే. ఒక ఎస్సీ సోదరుని పట్టుకొని రాత్రులు స్టేషన్లో కొట్టి, ఇంకా ఇందాక నువ్వు ప్రెస్ మీట్లు అంటావు, వాడెవడో చేత కేసు పెట్టించిందంటావు. దళితుడిని పట్టుకొని వాడా, నువ్వేమని బీసీ మహిళలని సానుభూతి పొందాలని చూస్తా. దుర్మార్గం కాదమ్మా ఇది. అంటే రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇప్పటివరకు గ్రామాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రశాంతంగా మీ జీవితం మీరు గడుపుతున్నారు. మీ మీద ఏమైతే మీరు తప్పుడు పనులు చేశారో వాటికే పోలీసులు యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు. ఈ రోజు ఆమె మీద కేసు అవ్వగానే కార్యకర్తలందరినీ లేవగొడతా ఉంది. మీరు లేచినా లేవకపోయినా మేమైతే లేపుతాం. ఇక నుంచి మేమైతే ఖచ్చితంగా దించుతాం. మేము పడ్డ బాధ 5 సంవత్సరాలు, మేము అనిపించిన నరకం. ఏ చిన్న నిరసన కార్యక్రమం అంటే మమ్మల్ని ఇళ్లలో అవసరం చేశారు. ఈరోజు మీరు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు ఛార్జీలు పెంచారని నిరసన తెలియజేస్తుంటే వదిలేశారు బాబు గారు. మీరు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా, కలెక్టరేట్లో మొట్టలో పెట్టినా ఫ్రీగా వదిలేశారు. మమ్మల్ని ఎందుకు వదిలేదు? మీకు ఒక రాజ్యాంగం, మాకు ఒక రాజ్యాంగమా? అందుకే చెప్తున్నాం, నిద్రపోయేవాడిని లేపారు. ప్రశాంతంగా మీ నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలి. వైసీపీ నాయకులు, చిలకలూరిపేట నియోజకవర్గం ముఖ్యంగా మీ నాయకురాలు మిమ్మల్ని నాశనం చేయబోతా ఉంది. 5 ఏళ్ళు మంత్రిగా ఒక్కడ ఫోన్ తీసిందంటే, ఒక్కడ వస్తే మాట్లాడిందా, ద్వారపాలకుల్లాగా 3 ద్వారాలు దాటి రావాలి. ఆమెను కలవాలంటే, పుల్లారావు గారిని కలవాలంటే నేరుగా వెళ్ళిపోవచ్చు. ఈరోజు ఎప్పుడైనా సరే, మంత్రి అయినా సరే, ఓడిపోయినప్పుడైనా సరే, 2 సార్లు ఓడిపోయినా, 4 సార్లు ఎమ్మెల్యే అయినా, ఇదే చిలకలూరిపేట నియోజకవర్గంలో అదే ఇంట్లో కాపురం ఉంటున్నాడు. హైదరాబాద్లో లేకపోతే చిలకలూరు లేదా గుంటూరులోనో ఫ్యామిలీలు మారుతున్నాయినా, హైదరాబాద్లో వ్యాపారరీత్యా ఉన్నా అనునిత్యం మమ్మల్ని కనిపెట్టుకునే ఉన్నాడు. మా సాధక బాధకాలు పంచుకున్నాడు ఆయన. నువ్వేం చేశావు? గెలిచిన తెల్లారే గుంటూరు శ్యామల నగర్లో కొంప పెట్టావు. పురుషోత్తపట్నం వదిలేసి ఇక్కడ కొంప కట్టావు, దాన్ని పాడు పెట్టావు. ఇప్పటికైనా ఉంటావా? మనం అసలు ఆ పార్టీలో ఉంటాను. వాళ్ళని ఎందుకు రెచ్చగొడుతున్నావు? కనీసం ఒక్క నాయకుడు పేరు తెలుసా నీకు? చిలకలూరిపేటలో బాబాయిలు అన్నావు, నాన్న అన్నావు, అన్నలు అన్నావు, తమ్ముళ్ళు అన్నావు. ఏమైపోయారు తల్లి వాళ్ళందరూ? ఈరోజు నీ మీద మా పిల్లికోటి ఒక కేసు పెడితేనే అందరు గుర్తొచ్చారు. ఇవాళ ఎట్టండి
ప్రెస్ మీట్ పెట్టించి మీ వాళ్ళు చేస్తామంటే చూస్తాం. ఒళ్ళు బలిసి మాట్లాడితే పుల్లారావు గారు ఒక లెజెండ్, ఒక లీడర్. ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు. ఏళ్ళు పెట్టి చూపిస్తే ఏళ్ళు పోతాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని సంస్కారవంతం కావాలంటే త్రిపులెక్స్ సోపు కొనుక్కో. సంస్కారం వస్తుంది నీకు. నీదొక కుటుంబం, నీదొక రాయల్ ఫ్యామిలీ, నీదొక రాజకీయ కుటుంబం. కుటుంబం అంటే పుల్లారావు గారిని 30 సంవత్సరాలు 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినా ఓడినా, బాధలున్నా సుఖాలున్నా కార్యకర్తల మధ్య ఉన్నాడు. నీలాగా గాలి వదిలేసిపోలా. మళ్ళా పుల్లారావు గారికి ప్రెస్ మీట్ పెడితే ఈ విధంగా నువ్వు నోరు జారితే పెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకో. పద్ధతిగా మాట్లాడు, గౌరవంగా మాట్లాడు. అంతగా జారితే మాకు నోరుంది. నువ్వేదో 100 అన్నా మేము చదువుకున్నామమ్మా. మేము పోస్ట్ గ్రాడ్యుయేట్లమే, కూతురు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్లమే. కర్నూలు కదా వచ్చాం మేము కూడా తల్లా. తెలుసు మాకు కూడా చెప్పడం. దగ్గర పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ వైసీపీ కార్యకర్తలకి నేను సూచన చేస్తున్నా. ఆవిడ మాటలు నమ్మి మీరు పొరపాట్లు చేయబాకున్నాయా, ఇబ్బందులు పడతారు. పుల్లారావు తప్పుడు కేసులకి, అక్రమ కేసులకి ఆజ్యం పోయిలో మీరేదైనా పిచ్చి వేషాలు వేస్తే పోలీసు వదిలిపెట్టరు. చట్టం అందరికీ సమాధానంగా చట్టం పంచుతాం, దేశం పోతుందని అప్పట్లో అందరూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు చట్టం మీ చట్టం అయింది, మాకు చట్టమే. ఇంకా పద్ధతులు మార్చుకుంటామని